మరిన్ని అప్డేట్స్ చూద్దాం. బాచుపల్లి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైస్ కన్స్ట్రక్షన్ ఎండీ అరవింద్ రెడ్డిపై కేసు నమోదు చేశారు బాచుపల్లి పోలీసులు. భవన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, కార్మికుల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గోడ కూలిన ఘటనలో 7 మృతి చెందారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని వారి స్వరాష్ట్రాలకు పంపించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బాచుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ సంబంధించిన వాల్ కూలీలైతే చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం ప్రస్తుతానికైతే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. విజువల్స్ చూసుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్ సంబంధించి సుమారుగా 1.5 ఎకరాల విస్తీర్ణంలో కూడా అపార్ట్మెంట్స్ నిర్మాణం జరుగుతుంది. సెల్లార్తో పాటు కూడా ఈ భవంతుల నిర్మాణం కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొంత నిర్లక్ష్యం కారణంగానే రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం కారణంగా నాణ్యత లోపం కారణంగా కూడా కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. నిన్న ఇటు బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ఈదురుగాలతో భారీ వర్షం పడింది. వర్షం తోడు ఒకసారిగా రిటర్నింగ్ వాల్ పక్కనే ఈ బిల్డింగ్ సంబంధించిన కార్మికులంతా స్టే చేసేందుకు ఇక్కడ కొన్ని వాళ్ళకి సంబంధించిన షెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే రిటర్నింగ్ వాల్ నిర్మాణం జరుగుతుందో దానికి ఆనుకొని ఉన్న రేకుడు షెడ్ల మీద ఈ సంబంధించిన సిమెంట్ పిల్లల్ని కూడా పడిపోవడంతో కూడా ఒకసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 7 చనిపోగా 6 కొంత తీవ్ర గాయాలయ్యారు. వీళ్ళంతా కూడా హాస్పిటల్లో చికిత్స పొంది ప్రస్తుతానికైతే బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. విజువల్స్లో చూసుకోవచ్చు. చెల్లాచెదురుగా నిన్న హైదరాబాద్ అంతటా కూడా ఇటు గాలి దుమారం బీభత్సం సృష్టించగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి కూడా చాలా చోట్ల ఇప్పటికే కొంత నిర్మాణంలో ఉన్న వాటితో పాటు చాలా వృక్షాలు కూడా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ బాచుపల్లి ఇటు ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రాంతానికి సంబంధించి కూడా రిటర్నింగ్ వాల్ ఒకసారి మనం ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ సంబంధించిన నిర్మాణం ఎక్కడైతే చేపడుతుందో అందుకు సంబంధించిన రిటర్నింగ్ వాల్ ఒకసారి మన నిర్మాణం కూడా చూసుకోవచ్చు. అటు సైడ్ నుంచి కూడా పూర్తిగా ఆ చుట్టుపక్కల నుంచి దానికి సుమారుగా 500 మీటర్ల విస్తీర్ణంలో సంబంధించి కూడా ప్రస్తుతానికైతే రిటర్నింగ్ వాల్ నిర్మాణం కూడా జరుగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి కూడా రిటర్నింగ్ వాల్ నిర్మాణం పూర్తి అయిపోయింది. దాదాపుగా కొంత నిర్మాణంలో ఇంకొంత భాగం పెండింగ్ ఉంది. కానీ దానికి ఆనుకొని రేకుల షెడ్లు ఉండడంతో కూడా ప్రస్తుతానికైతే నిన్న గాలిదాన బీభత్సానికి ఒకసారిగా ఆ నిర్మాణంలో రిటర్నింగ్ వాల్ కూడా కూలిపోయి పక్కనే ఉన్న రేకుల షెడ్ల మీద పడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి చనిపోయిన వారందరినీ కూడా పోస్టుమార్టం పూర్తి చేసి మరికొద్దిసేపట్లో స్వస్థలకు పంపించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక బాచుపల్లి పరిసర ప్రాంతాలు ఇటీవల కాలంలో కూడా పెద్ద ఎత్తున ఇటు భవనంతో నిర్మాణం చేపడుతున్నా కానీ అందుకు సంబంధించిన నిర్మాణ రంగ సంస్థలు ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా చేయడంతో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నట్టు స్థానికులు పరిస్థితి కనిపిస్తుంది. పృథ్వీతో కలిసి కిరణ్, NTV, హైదరాబాద్.